హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. సౌత్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో 3 పోస్టులకు అయితే హైర్ చేస్తున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి, టెలికామ్, సివిల్కి. సో ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 135 వేకెన్సీస్ ఉంది. ఇందులో లోకల్ వాళ్ళకి 95% ఉంటుంది, ఓపెన్ వాళ్ళకి 5% ఉంటుంది. ఎలక్ట్రికల్లో టోటల్గా 125 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓపెన్ వాళ్ళకి 6 వేకెన్సీస్, లోకల్ వాళ్ళకి 118 వేకెన్సీస్, బ్యాక్లాగ్ వాళ్ళకి 1 వేకెన్సీ, అది ఓసీ కేటగిరీకి, ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే. తర్వాత సివిల్ వాళ్ళకి టోటల్గా 6 వేకెన్సీస్, ఓపెన్లో 1 వేకెన్సీ, లోకల్లో 5 వేకెన్సీస్. టెలికామ్ వాళ్ళకి టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఓపెన్లో 1 వేకెన్సీ, లోకల్లో 3 వేకెన్సీస్. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 జూలై 2026కి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్ ఉండాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఇయర్స్ 52 ఇయర్స్ ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. టెలికామ్ వాళ్ళకి టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత సివిల్ వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఈ నోటిఫికేషన్లో హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 33/1/3 ఫర్ ఉమెన్స్కి, అంటే టోటల్గా 135 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇందులో 45 వేకెన్సీస్ ఉమెన్స్కి ఉంటుంది. బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 4% రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఉంటుంది, బీసీ క్యాండిడేట్స్కి 35% ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 30% ఉంటుంది. ఇది జస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ మార్క్స్ మాత్రమే. పే స్కేల్ చూసుకుంటే ఫస్ట్ 2 ఇయర్స్ 75,000 మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత నార్మల్ పే స్కేల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, 86,245 రూపీస్ ప్లస్ అలవెన్సెస్. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, టెలికామ్, సివిల్ వాళ్ళకి కోర్ సబ్జెక్ట్స్ నుంచి 70 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి 5 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 7 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్ నుంచి 5 మార్క్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 8 మార్క్స్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 5 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు కాకుండా వేరే స్టేట్ వాళ్ళని జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో కన్సిడర్ చేస్తారు. ఈ నోటిఫికేషన్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ని మాత్రమే లోకల్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఎస్పీ, ఎస్ఆర్, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి. సో ఈ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ మాత్రమే లోకల్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత రీఫండ్ అయితే చేయరు. తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఏదంటే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క రిజర్వేషన్ సర్టిఫికేటు, అది కూడా లాస్ట్ డేట్ కంటే ముందుగానే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లోడ్ చేసేంత వరకు ఆల్ టికెట్ అనేది జనరేట్ అవ్వదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే టోటల్గా 47 సెంటర్స్ ఉన్నాయి. అదర్ స్టేట్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, ఖమ్మం ఉంటుంది. కర్ణాటక వాళ్ళకి బెంగళూరు, తమిళనాడుకి చెన్నై, ఒడిశాకి బెహరంపూరే. తర్వాత ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అనేది 3 అవర్స్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్ టికెట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, కమ్యూనిటీ సర్టిఫికేటు, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్. తర్వాత మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే 2 జూన్ 2014 నుంచి 1 జూన్ 2024 లోపల తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయింటారో వాళ్ళు లోకల్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ దగ్గర ఏమైనా రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే తీసుకెళ్ళచ్చు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్లో హాల్ టికెట్తో పాటు గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ. తర్వాత క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర 1 అవర్ కన్నా ముందుగానే రిపోర్ట్ చేయాలి. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో వెయిటింగ్ లిస్ట్ అనేది అనౌన్స్ చేయరు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అవైలబిలిటీలో లేకపోయినా, జాయిన్ కాకపోయినా వాళ్ళని ఫ్యూచర్ రిక్రూట్మెంట్లో క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు కానీ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో ఈ యొక్క నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది కూడా ఓన్లీ 10 AM నుంచి 5:30 PM లోపల, అది ఓన్లీ వర్కింగ్ అవర్స్లో మాత్రమే. సో టోటల్గా మనకి 135 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఆ వేకెన్సీస్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ పోస్ట్కి ఓసీ క్యాండిడేట్స్కి
51 వేకెన్సీస్, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12, ఎస్సీలో గ్రేడ్ 1కి 1, ఎస్సీ గ్రేడ్ 2కి 7, గ్రేడ్ 3కి 10, ఎస్టీకి 8, బీసీఏకి 9, బీకి 12, సికి 1, డీకి 8, ఈకి 5, బ్యాక్లాగ్లో ఓసీ ఉమెన్స్కి 1 వేకెన్సీ, టోటల్గా 125 వేకెన్సీస్, సివిల్కి ఓసీ క్యాండిడేట్స్కి 4 వేకెన్సీస్, ఎస్సీలో గ్రేడ్ 1కి 1 వేకెన్సీ, బీసీలో ఏకి 1 వేకెన్సీ, టోటల్గా 6 వేకెన్సీస్, టెలికామ్కి ఓసీలో 2 వేకెన్సీస్, ఎస్సీలో గ్రేడ్ 1కి 1 వేకెన్సీ, బీసీఏలో 1 వేకెన్సీ, టోటల్గా 4 వేకెన్సీస్. తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు ఈ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్ గురించి తెలుసుకోండి. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 110 రూపీస్ ఉంటుంది. ఈ స్టాంప్ కూడా మీరే తీసుకోవాలి. సో ఈ బాండ్ పేపర్ పైన మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్లో మీరు రిజైన్ చేసినట్లయితే మీరు 5 lakhs రూపీస్ అని పే చేసి రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మినిమం 5 years వర్క్ చేయాల్సి ఉంటుంది. మినిమం 5 years వర్క్ చేయకుండా రిజైన్ చేస్తే 10 lakhs రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇందులోనే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మీరు కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ బాండ్ పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇన్ కేస్ ఈ బిట్వీన్ గ్యాప్లో ఆ ఒరిజినల్స్తో మీకు ఏమైనా అవసరపడితే 1 lakh రూపీస్ డిపాజిట్ చేసి సర్టిఫికేట్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత మీ వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మీకు 1 lakh రూపీస్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ని ఖచ్చితంగా అప్లై చేసే క్యాండిడేట్స్ తెలుసుకోవాలి. సో ఇవన్నీ మీకు ఓకే అయితేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలాంటివి ఎక్కడో ఆఫ్టెన్‌గా చెప్పరు. మన ఛానెల్‌లో చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 30 June 2026 10 AM నుంచి 20 July 2026 12 PM వరకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అనేది 21 days ఓపెన్‌లో ఉంటుంది. తర్వాత ఆన్‌లైన్ మాక్ టెస్ట్ వచ్చి 15th August నుంచి అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత హాల్ టికెట్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటే ఎగ్జామ్ డేట్ నుంచి ముందుగా 7 days నుంచి అయితే మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకుంటే 22nd August నుంచి 29 August వరకు ఉంటుంది. ఇనిషియల్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన 2 days తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇనిషియల్ కీ రిలీజ్ చేసిన తర్వాత దానిపైన మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వితిన్ 7 daysలో అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అబ్జెక్షన్ లాస్ట్ డేట్ ఆఫ్టర్ 7 days తర్వాత మీకు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మెరిట్ లిస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే ఫైనల్ కీ రిలీజ్ చేసిన ఆఫ్టర్ 7 days తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.